నమస్తే అండి. ధర్మరాజు భీష్మ పితామహుడిని ఒక ప్రశ్న వేశాడు. ఇదంతా కూడా మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు. అప్పుడు జరిగినటువంటి సందర్భం. పితామహ, సేనలను నడిపించే పద్ధతి ఏమిటి? యుద్ధం గెలవాలి అంటే, యుద్ధం సులభంగా గెలవాలి అంటే సేనలను ఎలా నడిపించాలి? మాకు చెప్పు పితామహ, నీ అనుభవాన్ని మాకు చెప్పు పితామహ అని ధర్మరాజు భీష్మ పితామహుడిని ప్రశ్న వేశాడు. దానికి భీష్మ పితామహుడు తన అనుభవాన్ని రంగరించి అత్యద్భుతమైన సమాధానం ఇచ్చాడు. దానికంటే ముందు ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఎవరు ప్రశ్న వేస్తున్నారు? ధర్మరాజు. ఎవరికి ప్రశ్న వేస్తున్నాడు? భీష్ముణ్ణి. ఎప్పుడు ప్రశ్న వేస్తున్నాడు? యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత, యుద్ధం గెలిచిన తర్వాత. అంటే యుద్ధాన్ని గెలిచిన ధర్మరాజు ఓడిపోయిన కౌరవుల పక్షం వైపు నిలబడి యుద్ధం చేసిన భీష్మ పితామహుణ్ణి యుద్ధ ఫలితం వచ్చిన తర్వాత ప్రశ్న వేస్తున్నాడు. ఏమన్నా అర్థం ఉందండి ప్రశ్నలో అని అనిపిస్తుంది ఎవరైనా సరే అమాయకంగా ఆలోచిస్తే. కానీ దాని వెనక ఉన్న అంతరార్థం ఏమిటి, ఆ ప్రశ్న వెనక ఉన్న అంతరార్థం ఏమిటి అన్నది నేను మీకు వివరించి అప్పుడు భీష్ముడు ఏం చెప్పాడో చెప్తాను. ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మనం మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. ధర్మరాజు వేసిన ప్రశ్నలో అంతర్లీనంగా ఒక విషయం దాగుంది. మహాభారత యుద్ధం 18 రోజులు నడిచిందండి. భీష్మ పితామహుడే అత్యధిక శాతం కౌరవుల వైపు, అంటే ఆ 18 రోజుల్లో అత్యధిక రోజులు సైన్యాధ్యక్షుడిగా కౌరవుల వైపు ఉండి యుద్ధం చేశాడు. సరే, భీష్మ పితామహుడు పడిపోయిన తర్వాత ద్రోణుడు వచ్చాడు. ద్రోణుడు పడిపోయిన తర్వాత కర్ణుడు పడిపోయిన తర్వాత శల్యుడు. ఇదంతా నడిచింది కౌరవుల వైపు. పాండవుల వైపు ఒకే ఒక్క సైన్యాధ్యక్షుడు, ద్రౌపది అన్నగారు ధృష్టద్యుమ్నుడు. అయితే భీష్మ పితామహుడు కౌరవుల వైపు నిలబడి యుద్ధం చేస్తున్నంత వరకు అసలు ఈ యుద్ధాన్ని మేం గెలుస్తామా, మేం ఓడిపోతామేమో, అసలు ఈ యుద్ధం ఎలా గెలుస్తాము, ఈయన సింహంలాగా నిలబడి మొత్తం సైన్యాన్ని మొత్తం తినేస్తున్నాడు, మేమెలా గెలుస్తాము అని భయం పాండవులకు పట్టుకుంది. భీష్మ పితామహుడు నిలబడినంత వరకు. భీష్మ పితామహుడు ఎదురుగా 100 మంది వెళ్ళినా, 1000 మంది వెళ్ళినా, ఎన్ని వ్యూహాలతో వెళ్ళినా ప్రతి వ్యూహాన్ని ఛేదించి పారేస్తున్నాడు. ఎన్ని అస్త్రాలు వేసినా ఆ ప్రతి అస్త్రానికి కావాల్సిన విరుగుడు భీష్మ పితామహుడి దగ్గర ఉంది. ఎవరెవరిని ఎలా ఉపయోగించాలో కౌరవుల వైపు అలా ఉపయోగిస్తూ ఉన్నాడు. అంత అద్భుతంగా రణాన్ని సాగించాడు భీష్ముడు. మరి ఆయన దగ్గర ఎన్నో రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలను తెలుసుకోవాలి కదా. ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే ఇక ఆయన ఉండడు, ఆయన వెళ్ళిపోతాడు, ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోతాడు భీష్ముడు. అందుకని ధర్మరాజు ప్రశ్న వేశాడు. సరే, మేము పాండవులం అద్భుతంగా యుద్ధం చేసి ఉండొచ్చు, కానీ భీష్మ పితామహుడి దగ్గర ఎన్నో రహస్యాలు, ఎన్నో చిట్కాలు ఉంటాయి కదా, అవి తెలుసుకుందామని చెప్పి ధర్మరాజు ఆలోచన. ధర్మరాజు సింహాసనం మీదకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఇక చెప్పడానికి ఎవరు ఉండరు. మంచి చెడు పెద్దవాళ్ళందరూ పోయారు. ఆ ధృతరాష్ట్రుడు వాడొకడు ఉన్నాడంటే వాడొక దుర్మార్గుడు. ఇక వాడేం చెప్తాడు? అందరు పోయారు. ఇక పితామహుడు కూడా పోయాడంటే ఇక మంచి చెడు, ధర్మము, రహస్యములు చెప్పేవాడు ఎవరు లేరు. అందుకే శ్రీకృష్ణుడు ముందుగా ఇదంతా ఆలోచించి ధర్మరాజును, పాండవులందరినీ తీసుకొచ్చి భీష్మ పితామహుడి దగ్గర నిలబెట్టాడు. శాంతి పర్వం, అనుశాసనిక పర్వం మొత్తం అదే ఉంటుంది. ధర్మరాజుకు భీష్మ పితామహుడు చెప్పిన రహస్యాలు ఉంటాయి. అప్పుడు భీష్మ పితామహుడు నవ్వి, ధర్మరాజా, సరే చెప్తాను విను. సేనలను నడిపించేటప్పుడు కత్తి, డాలు పట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇప్పుడు మన భాషలో స్వర్డ్ అండ్ షీల్డ్, షీల్డ్ అండ్ స్వర్డ్. కత్తి, డాలు పట్టుకున్నటువంటి వాళ్ళను పదాతి దళం అని చెప్పి పిలుస్తారు. నీకు తెలుసు. ముందు వాళ్ళని నిలబెట్టాలి. వాళ్ళు ముందు యుద్ధానికి వెళ్ళాలి. పదాతి దళంలో ఉన్న వాళ్ళు వెళ్ళి కొట్టుకోవాలి. అప్పుడు శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయని తెలుస్తాయి. అంటే వ్యక్తుల శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, అటువైపు ఇటువైపు ఉన్నది అర్థమయ్యేది పదాతి దళం వల్ల. వాళ్ళ వెనక ధనస్సు పట్టుకొని ఉన్న ధనుర్ధారులు ఉండాలి. విల్లంబులు, బాణాలు పట్టుకొని 100 మంది 1000 మంది నిలబెట్టు. వాళ్ళ వెనక అశ్వదళం ఉండాలి. గుర్రాల మీద కూర్చొని యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళ వెనక ఉండాలి. ఆ వాళ్ళ వెనక, అశ్వదళం వెనక గజదళం ఉండాలి. గజదళం వెనక రథికులు నిలబడాలి. మళ్ళీ ఆ రథికులలో అర్ధరథులు, మహారథులు, రకరకాలు, అదంతా వేరు. రథికులు వాళ్ళ వెనక ఉండాలి. ధర్మరాజా, ఇక్కడే ఉంది అసలు కిటుకు. కత్తి తిప్పడంలో నేర్పరులు ఎవరు, వాళ్లను ప్రయోగించాలి వ్యూహాలు పన్నినప్పుడు. గాంధార దేశం, శకుని వచ్చాడే ఆ దేశం. సింధూర దేశం, సౌవీర దేశం. సరే, దేశం అంటే రాజ్యం అని అర్థం చేసుకోండి. అప్పట్లో గాంధారం, సింధూర, సౌవీర, ఈ 3 రాజ్యాలలో ఉన్న వీరులు కత్తి తిప్పడంలో నేర్పరులు. ఖడ్గ విద్య వాళ్ళు ప్రయోగించారంటే ఇక దాన్ని ఎదుర్కోవాలంటే అత్యుత్తమమైన ఖడ్గ విద్య అభ్యసించిన వాళ్లకు తప్ప సామాన్యులు ఎదుర్కోవడం అనేది అసాధ్యం. కాబట్టి నువ్వు నీ సైన్యంలో అలాంటి వాళ్ళందరినీ నియమించు. ఇప్పుడు నువ్వు చక్రవర్తివి, మొత్తం సహంసహ చక్రవర్తివి, మొత్తం నీ దగ్గరే ఉంది. వాళ్లను ప్రయోగించు. కత్తి యుద్ధం చెయ్యాలి అనుకున్నప్పుడు గాంధార దేశం, సింధూర, సౌవీర. ఇక రకరకాల ఆయుధాలుంటాయి. గదలుంటాయి, ముళ్ళగదలుంటాయి, గొలుసులుంటాయి, తోమరములు అంటారు ముళ్ళగదలు, రకరకాలున్నాయి. ముసలం ఉంది. రకరకాల ఆయుధాలను, ముఖ్యంగా విసిరే ఆయుధాలు కొన్ని ఉంటాయి. బలంగా విసరాలి. అటువంటి ఆయుధాలు ప్రయోగించేటప్పుడు ఔసీనర దేశస్థులున్నారు,
వాళ్లను ప్రయోగించాలి. కొన్నిసార్లు యుద్ధంలో కపట యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకని? శత్రువును ముప్పు తిప్పలు పెట్టాల్సి వస్తుంది. వాడు కపటోపాయాలు పన్నుతుంటే దాన్ని ఎదుర్కోవడానికి మనం కపట యుద్ధం తెలిసినటువంటి వాళ్ళను ప్రయోగించాలి. వాళ్ళెవరు అంటే ప్రాచ్య దేశం వాళ్ళని ప్రయోగించు. అంతేకాదు ప్రాచ్య దేశస్థులకు కపట యుద్ధమే కాదు, గజబలాన్ని నడిపించడంలో కూడా సామర్థ్యం ఉంటుంది. అన్నట్టండి, ఇప్పుడు ఇతిహాసం ఛానల్లో వింటున్న వాళ్ళకి చెప్తున్నాను. ప్రాచ్య దేశం అంటే ఏమిటి? ప్రాచ్య తూర్పు దేశం, తూర్పు రాజ్యాలు ఏమేమున్నాయి? అస్సాం నుంచి మొదలు పెట్టండి. గజబలాన్ని నడిపించాలంటే వాళ్ళు అద్భుతంగా నడిపించగలరు. ఒడిషా ఇప్పుడు గజపతులు పరిపాలించిన ప్రాంతం, గజ దళాన్ని ప్రయోగించగలరు. కపట యుద్ధాన్ని ఎదుర్కోగల సామర్థ్యం కూడా వాళ్ళకుంటది. వాళ్ళని పెట్టాలి. అలాగే గుర్రాల మీదికెక్కి అద్భుతంగా యుద్ధం చెయ్యాలంటే 3 దేశస్థులు ఉన్నారు. యవనులు, కాంభోజులు, మధుర చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలున్నాయి, రాజ్యాలు, సామంత రాజ్యాలు. వాళ్ళను ప్రయోగించు. శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడు పెరిగాడే గోకులం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలున్నాయి, మధుర చుట్టుముట్టు. గజదళాన్ని ప్రయోగించి అద్భుతంగా యుద్ధం చేయగలరు. ఒక్కసారి వాళ్ళు అశ్వం మీదికి ఎక్కారా 100 మందిని ఎదుర్కోగలరు, ముప్పు తిప్పలు పెట్టగలరు. కాంభోజులు, యవనులు అశ్వదళం మీదికి ఎక్కి ఇక దిగారా 100 మంది ఖడ్గం పట్టుకొని ఇక అవతల 1000 మంది నుండని 10,000 మంది నుండని నరికి పారేస్తారు. అలాంటి వాళ్ళని పెట్టుకో. యుద్ధంలో ఆరి తేరారు అశ్వాల మీదకి ఎక్కి యుద్ధం చేయడంలో. అశ్వాల మించి కింద పడరు. నువ్వు కొట్టినా ఏం చేసినా కింద పడరు. ఆడు పడినట్టే ఉంటుంది, మళ్ళీ ఆడు పైకి లేస్తాడు. అశ్వాన్ని కూడా ప్రయోగిస్తాడు యుద్ధంలో. అలాగే విలువిద్య నైపుణ్యం ఉన్న వాళ్ళు ఘూర్జర దేశస్థులు, వాళ్ళని పెట్టు. ఘూర్జర దేశస్థులను ఒక 10,000 మందిని నించోబెట్టు. ఇక వాడు కొడుతూనే ఉంటాడు. బాణాలు శత్రు సైన్యం మీద వర్షం వచ్చి పడినట్టు పడుతుంటాయి. అలాగే రథాల మీదికెక్కి యుద్ధం చెయ్యాలంటే ప్రత్యేకమైన నేర్పరితనం ఉండాలి. మాళవ దేశస్థులు, వాళ్లకు ఆ నేర్పరితనం ఉంది. రథం ఎలా కాపాడుకోవాలి, రథంలో ఏ ఆయుధాలు ఎక్కడ పెట్టాలి, రథాన్ని ఎలా తిప్పాలి, అబ్బో చాలా చాలా తెలివితేటలుంటాయి. మాళవ దేశస్థులను ఉపయోగించు. అలాగే యుద్ధ ప్రావీణ్యం ఎవరెవరికి ఎందులో ఉంది అది నువ్వు బాగా గమనించు. ప్రతి ఒక్కడు అన్నింట్లో కూడా ప్రావీణ్యం పొందాలి అనేది అసాధ్యం. ఖడ్గ విద్యలో కొంతమంది ప్రావీణ్యం పొందొచ్చు, అశ్వ విద్యలో కొంతమంది ప్రావీణ్యం పొందొచ్చు, అశ్వదళాన్ని నడిపించడంలో ప్రావీణ్యం ఉండొచ్చు, బాణాలు వేయడంలో ప్రావీణ్యం ఉండొచ్చు. ఎవరెవరికి ఏ విద్యలో ప్రావీణ్యం ఉంది బాగా గమనించు. పరీక్షలు పెట్టు, చూడు. వాళ్ళని బలవంతంగా అరే నువ్వు ఇందులో ఎందుకు ప్రావీణ్యం సంపాదించలేదురా అని చెప్పి ఇక వాడిని దాని వెంట పడితే లాభం లేదు. అలా కాకుండా ఎవరెవరు ఏదేది ప్రయోగించగలరో దాన్ని పెట్టుకో. ఇప్పుడు ఉదాహరణకు బల్లెం విసరాలి అంటే ఈటే, దాంతో యుద్ధం చెయ్యాలి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరిలో కూడా బల్లెం విసిరి యుద్ధం చేయడంలో మొత్తం కౌరవులు పాండవులందరిలో నువ్వు అత్యుత్తమంగా యుద్ధం చేయగలవు, అందరికీ తెలిసిందే. ఇక్కడ మరి బల్లెం విసరాలి అంటే నువ్వు కొంతమందిని పెట్టుకోవాలి. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ఇప్పటివరకు నేను చెప్పిన వాళ్ళలో ఒకరున్నారు, ఔసీ నరదేశస్థులు. వాళ్ళని పెట్టు. బల్లెం విసిరాడా అవతల 20 మంది 30 మంది పైకి పోతారు, రథాల చక్రాలన్నీ బద్దలైపోతాయి, అలా విసురుతారు బల్లేలు. ఇలా ఉపయోగించు అని చెప్పాడు. తర్వాత ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. పితామహ, యుద్ధం గెలవాలి అంటే మన సైన్యానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని అడిగాడు. దానికి భీష్ముడు సమాధానం చెప్తూ, ధర్మరాజా, సైన్యం ఎప్పుడు ఉత్సాహంతో ఉరకలెత్తే విధంగా ఉండాలి. డీలా పడిపోయి ఎందుకొచ్చిన యుద్ధం రా బాబు, ఏదో చేస్తున్నాంలే అన్నట్టు ఉండకూడదు. ఉరకలు వేసే ఉత్సాహం ఉండాలి. అలా ఉరకలు వేసే ఉత్సాహం ఉండాలి అంటే మాతృదేశం వైపు నేను యుద్ధం చేస్తున్నాను, మాతృదేశంపై ప్రేమ ఉండాలి, దేశభక్తి ఉండాలి. అప్పుడు అత్యద్భుతంగా యుద్ధం చేయగలరు. అలాగే అశ్వదళం, గుర్రాలు, డీలా పడిపోయిన గుర్రాలు ఉండకూడదు. గుర్రాలు సకిలించాలి. గుర్రం ఒక్కసారి సకిలిస్తే యుద్ధ రంగంలో శత్రురాజుల గుండెల్లో దడబుట్టాలి. అలాంటి అశ్వాలను పెట్టు, సకిలించే అశ్వాలను పెట్టు. ఏనుగులు ఏదో మేత వేస్తే తిని కూర్చుంటాయి, అలాంటివి కాదు. ఘీంకరించాలి. ఏనుగుల ఘీంకారాలతో శత్రువుల చెవులు చిల్లులు పడాలి. అలాంటి ఏనుగులు ఉండాలి. పరిగెత్తే సైనికులు, గర్జించే సైనికులు, ఘీంకరించే ఏనుగులు, సకిలించే గుర్రాలు, ఉరకలేసే ఉత్సాహం, ధైర్యం, ఇవన్నీ ఉంటే సైన్యం విజయం సాధిస్తుంది. అంతేకాదు ధర్మరాజా, యుద్ధానికి వెళ్లే ముందు చూడు, పక్షులు తిరుగుతూ కనిపించాయనుకో ఆకాశంలో, ఆ ప్రాంతంలో, అది నీకు చాలా మంచి శకునం. ఆ సమయంలో యుద్ధానికి వెళ్ళు. అలాగే ఇంకోటి చెప్తున్నాను, సరాసరి ఏ రాజ్యం మీదికి వెళ్ళి యుద్ధానికి వెళ్ళి పడకు, అది మంచిది కాదు. కవ్వింపు చర్య అనేది ఉండాలి. అంటే నీకు నాకు పడడం లేదు, ఏనాటికైనా నేను నీతో యుద్ధం చేస్తాను, మరిద్దరం యుద్ధం చేసుకోబోతున్నాము అన్న విషయం నీ శత్రురాజుకు అర్థం చేయించు. అప్పుడు వాడికి కూడా అర్థం అవుతుంది, ఓహో ఈ రాజ్యం నాకు శత్రురాజ్యం అని అర్థం అవుతుంది. వాడు సన్నద్ధంగా ఉంటాడు. ఆ సమయంలో యుద్ధం చేయి. అలా కాకుండా వాడు సన్నద్ధంగా లేకుండా ధడేల్మని వాడి మీదకి వెళ్ళి పడ్డావనుకో, అది ధర్మం కాదు ధర్మరాజా, అలాంటి రాజుకు పాపం చుట్టుకుంటుంది అని ఎంత చక్కగా చెప్పాడు చూడండి ధర్మం భీష్ముడు. తర్వాత యుద్ధం చేస్తున్నప్పుడు
కొంతమంది సైనికులు పారిపోతూ ఉంటారు, శత్రు సైనికులు. అలా పారిపోయే సైనికులను వెంటపడి చంపడం మహాపాపం. వాడి చేతిలో ఆయుధం ఉండదు, వాడు పారిపోతుంటాడు. ఇక నేను యుద్ధం చేయలేను రోయ్ అని చెప్పి వాడు పారిపోతుంటాడు. వాడి మీద బాణాలు వేయడం, వాడిని వెంటబడి వాడిని సంహరించడం తప్పు. నీ ఎదురుగా ఉండి యుద్ధం చేస్తూ ఉన్నాడనుకో, వాడిని కొట్టు. లేదు, వాడి చేతిలో ఆయుధం పడిపోయినా ఏం చేస్తున్నా నేను యుద్ధానికి ఇంకా సిద్ధంగా ఉన్నాను, వస్తాను రా అన్న ఉత్సాహం వాడు చూపిస్తూ ఉంటే అప్పుడు నువ్వు వాడిని కొట్టు. ఆయుధం విసిరేసి పారిపోతుంటే ఇక వాడిని, అలాంటి వాళ్ళని చంపడం అనేది అది హత్యతో సమానం. అది సరైంది కాదు, గుర్తుపెట్టుకో అన్నాడు. దాంతోపాటు నీ సైన్యం తక్కువ ఉన్నా సరే ధైర్యము ఉత్సాహం ఉంటే శత్రు సైన్యం ఎంత పెద్దదైనా సరే భయపడి పారిపోతారు. కౌరవ పాండవ యుద్ధంలో కూడా మీ వైపు తక్కువ సైన్యం ఉన్నా ధైర్యం ఉత్సాహం అవన్నీ ఉన్నాయి. సరే, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు అవన్నీ చూసుకోవడానికి, నడిపించడానికి. అన్ని సందర్భాలలో ఆయనే ఉండి మీతో యుద్ధం చేయించాడు కదా. ముందు ఏమైనా యుద్ధం చేయాలంటే, నీ రాజ్యాన్ని కాపాడుకోవాలంటే నీ సైన్యం చిన్నదైనా సరే ధైర్యం ఉత్సాహం ఉందా లేదా సైనికులు, అది నిరంతరం చూసుకో. అలాగే ఓర్పు ఉండాలి. యుద్ధం చెయ్యాలన్నా ఓర్పు ఉండాలి, యుద్ధం చేసేటప్పుడు ఓర్పు ఉండాలి. కానీ ఆ ఓర్పు గనక హద్దులు దాటి వెళ్ళిందనుకో, అతి సహనం చూపిస్తున్నావనుకో, అది మంచిది కాదు. యుద్ధం చెయ్యకుండా ఉండగలిగేలా, శాంతిగా ఉండగలిగేలా సహనం ఉండాలి. ఆ సహనం హద్దులు దాటకూడదు. అవతలోడు యుద్ధానికి వస్తాను, కాలు దూవుతున్నాను అన్నప్పుడు ఇక సహనం చూపించాల్సిన అవసరం లేదు, ఏసిపారేవండి. భీష్మ పితామహుడు ఏసిపారే అనే పదం వాడరు. సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన దాన్ని. ఇప్పుడు నేను ఇతిహాసం ఛానల్ వినేవాళ్లలో రకరకాల వాళ్ళు ఉంటారు కాబట్టి ఇటువంటి భాష వాడుతున్నాను నేను. ముఖ్యంగా సంస్కృతంలో చెప్పమంటే సంస్కృతంలోనే చెప్తాను. పూర్తిగా సంస్కృత శ్లోకం చదివి దానికి అర్థం వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళమంటే ఇచ్చుకుంటూ వెళ్తాను. అది సంస్కృతం గ్రామర్ క్లాస్ అవుతుంది కదా. అందుకని నేను ఈ విధంగా చెప్తున్నాను, అందరికీ అర్థం కావాలని. తర్వాత ఇంకొక విషయం చెప్పాడు. శత్రురాజు వాడు పొగరు బట్టి ఉంటే, అహంకారంతో వాడు ప్రవర్తిస్తే ఆ అహంకారాన్ని తొక్కేయడం మన పని. వాడినేదో చంపడం కాదు, అహంకారాన్ని తొక్కేయి, రాజధర్మం అది అన్నాడు భీష్ముడు. అప్పుడు మళ్ళీ పితామహ, శత్రురాజు పట్ల మనం ఎలా నడుచుకోవాలి అది కూడా చెప్పు అన్నాడు. భీష్ముడు, సరే విను, అదను చూసుకో. శత్రువును ముట్టడించేటప్పుడు ముట్టడించు, కానీ శత్రురాజును ఎప్పుడూ కూడా నిందించకు, తూలనాడకు. అక్కడికి వెళ్ళి యుద్ధరంగంలో గాని విడిగా ఉన్నప్పుడు గాని శత్రురాజు మీద నోరు జారి పరుషమైన పదాలు ఉపయోగించడం, అశ్లీలమైన పదాలు ఉపయోగించడం గాని అలాంటివి ఏవి కూడా చేయకూడదు. ఎందుకంటే అతను రాజే, నువ్వు రాజువే. ఒక రాజును మరొక రాజు ఎలా గౌరవించాలో అలాగే గౌరవించు. యుద్ధం చేసేటప్పుడు ఎలా సంహరించాలో అలాగే సంహరించు. ఇది గుర్తుపెట్టుకో ధర్మరాజా, లేకపోతే భవిష్యత్తులో చెడ్డ పేరు వస్తుంది. అదను చూసుకో, ముట్టడించు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, అన్నింటికంటే గొప్ప విషయం శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చినప్పుడు చెప్పాడు. ఏంటో తెలుసా? యుద్ధం వద్దు. సంధి చేసుకునే అవకాశం ఉంటే, శాంతిగా ఉండే అవకాశం ఉంటే యుద్ధం వద్దు. సంధి చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా సరే, ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలు, ఎన్ని దారులుంటే అన్ని దారులు, అవన్నీ వెతుకు. కౌరవ పాండవ యుద్ధం జరగకుండా ఆపడానికి నీలాంటి మహానుభావుడు యుద్ధం జరగకుండా ఉండడానికి ఎన్ని దారులు వెతకాలో అన్ని దారులు వెతికాడు. దాన్నే ముందు కొనసాగించు. నీకు శాంతి ఇవన్నీ కూడా ఉంటాయి, రాజ్యంలో శాంతి ఉంటుంది. అవతలివాడు కాలు దూవుతున్నప్పుడు, అహంకారంతో ప్రవర్తిస్తున్నప్పుడు, ఇక దారులు మూసుకుపోతున్నప్పుడు, యుద్ధం తప్పదు అనుకున్నప్పుడు ఇక దిగు, విజృంభించు. ఒక్కోసారి యుద్ధం జరుగుతూ ఉంటుంది, అంతా జరుగుతూ ఉంటుంది, శత్రురాజు బలహీనుడవుతూ ఉంటాడు, లేదు నీ వైపు బలహీనత్వం ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. సంధి చేసుకునే అవకాశం అప్పుడు కూడా ఉంటుంది. యుద్ధం నడుస్తున్నప్పుడు కూడా సంధి చేసుకునే అవకాశం ఉంటుంది. శత్రురాజు సంధికి అవకాశాన్ని చూపించి ఇక యుద్ధం వద్దు, సంధి చేసుకుందాము అని చెప్పాడనుకో, అప్పుడైనా సరే సంధి చేసుకో. ఏమేమున్నాయో సంధి నియమాలు అవన్నీ పాటించి సంధి చేసుకో. యుద్ధం ఆపేసే ఎప్పుడైనా గానీ. అవకాశం లేదు, శత్రువు యుద్ధం చేస్తున్నాడు, దొరికాడు, హతమార్చేసే అన్నట్టు. నేను యుద్ధం చేసినప్పుడు నువ్వు గమనించావో లేదో ధర్మరాజా, నేను యుద్ధం చేయడానికి ఒక పద్ధతి ఉపయోగించాను. రకరకాల పద్ధతులు ఉపయోగిస్తాను. మీ మీద యుద్ధం చేయడానికి ఉపయోగించిన పద్ధతి ఏంటంటే, నువ్వు గుర్తుపెట్టుకో, శత్రువు మీద దాడి చేసినప్పుడు నది గట్టును కోసుకుంటూ వెళుతూ ఉంటుంది, అలా కొయ్యాలి శత్రువుల్ని. సరాసరి నేను మధ్యలోకి దూసుకెళ్తానంటే కాదు, నీ వ్యూహాలు అలా ఉండాలి. గట్టును కోసినట్టు కొయ్యాలి, మొత్తం అటువైపు ఇటువైపు, అటువైపు ఇటువైపు తరుక్కుంటూ రావాలి. అదొక పద్ధతి. అది గుర్తుపెట్టుకో ధర్మరాజా. దానివల్ల మనం దూకుడుగా వ్యవహరించడం లేదు అన్న విషయం కూడా అర్థమవుతుంది శత్రువుకు. కానీ మన వ్యూహాన్ని మనం అమలు చేస్తూ ఉన్నాం. మన లోపల దూకుడు లేదు అని అనుకుంటాడు. ఎందుకని? సరాసరి మనం వెళ్ళి శత్రువు మీద పడడం లేదు. ప్రధానమైన వాళ్ళు ఉంటారే శత్రు సైన్యంలో, వాళ్ళ మీద మనం పడుతున్నట్టుగా కనిపించదు. కానీ గట్టును కోసేసినట్టు కోసి పారేసుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం. చూస్తారు, చూసేవాళ్ళకి అసలు మనం యుద్ధం చేస్తున్నామా లేదా అనే భ్రమ కలుగుతుంది. కానీ వాళ్ళు ఎక్కలేసుకొని కళ్ళు తిరిగి కింద పడిపోతారు. అదే జరుగుతుంది. అలా చెయ్యి యుద్ధం. దూకుడు ఉండాలి, కానీ దూకుడు ఉంది అన్న విషయం అవతలోడికి తెలియకుండా ఉండాలి. మరి ఒక్క విషయం చెప్పి ఈ యుద్ధానికి సంబంధించింది ముగిస్తాను ధర్మరాజా. ఇంకేదన్నా ప్రశ్నలు అడుగు. ఒకే ఒక్క విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. ఈ విషయమే ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని విషయాలకు ఆధారంగా ఉంది. ఎప్పుడైనా శత్రురాజులందరితో
ఒకే కాలంలో పగ పెంచుకోకు. నీకెంతమంది శత్రువులు ఉన్నారు, ఎవరున్నారు చూసుకో. ఎలా వ్యాపారస్తులతో వెళ్ళి మాట్లాడిస్తావా, సత్సంబంధాలు కొనసాగిస్తావా, ఏమేం సంబంధాలు కొనసాగిస్తావు, కళలతో సంబంధాలు కొనసాగిస్తావా, క్రీడలతో సంబంధాలు కొనసాగిస్తావా, ఏమేం చేస్తావో చెయ్యి. కానీ శత్రురాజులందరితో ఒకే కాలంలో గనక నువ్వు పగ పెంచుకున్నావా, అందరూ కలిసి ఒకేసారి నీ మీద పడి నిన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. అది చూసుకుంటూ ఉండు. ఎవరెవరున్నారు శత్రువులు, ఎంతమంది ఉన్నారు, ఎంతమందితో ఒక కాలంలో నీకు పగ అనేది ఉంది, ఏ స్థాయిలో ఉంది, వాళ్ళు నీ మీద ఎంత పగబట్టున్నారు, ఏ రాజ్యం నీకు ఎక్కువ శత్రుత్వాన్ని చూపిస్తోంది, ఎవడు బలహీనంగా ఉన్నాడు, ఇవన్నీ చూసుకుంటూ ఉండు. అందరితో మాత్రం ఒకేసారి యుద్ధం చేయడానికి వెళ్తానని మాత్రం ప్రయత్నం చేయకు. ఇదండి భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పినటువంటి రహస్యాలు. ఇతిహాసం ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ అయ్యారంటే ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన మనం చాలా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. ఇతిహాసం ఛానల్ కి మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.